దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి. ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్, అంటే ఒక నెల నాకు ఎంత టైం పడుతుందో, ఇది కనీసం కొన్ని అది ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ. లేదంటే ఇందాక మైస్ అన్నారు, మైస్ అంటే చెప్పడం సార్. మైస్ అంటే మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సెస్, ఈ 4 ఉన్నటువంటి MICE మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఈ యాక్రోనిమ్ మీద మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. ఇందాక నాకు కొత్త టర్మ్ ఇది. మనోహర్ గారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్. సో అట్లాగే వైజాగ్ హ్యాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ది ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరపున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలు ఇంక డిలే చేయకూడదు. ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఎప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతుంటారు. అంటే కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగటం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వండి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించదు. ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకాలి. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నాం. ఇట్ షుడ్ రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు. టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు. అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు, ముందు కాల్ ఫర్ ఎ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్ మీరు చెప్తే. జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులు వారు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారు కూడా రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకొని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమ్మీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదం అయింది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది.
సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో వీల్ ఆల్ మేక్ ఎ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. విల్ రిక్వెస్ట్ ద టూరిజం మినిస్టర్ టు మూవ్ ద ప్రపోజల్ ఇన్ ద గవర్నమెంట్ and immediately take the necessary steps under the guidance of our Deputy Chief Minister garu and CM garu. ఇంకా ఢిల్లీలో ప్రగతి మీద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్, కన్వెన్షన్స్, కాన్వకేషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. ఒకటే ఆంధ్రలో ప్రగతి మైదానం. అదే సైన్స్ మ్యూజియం అనేసి వెస్ట్ బెంగాల్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియంస్ అండ్ సైన్స్ మ్యూజియంస్ అది. అందులో ప్లానటేరియం ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు అందరూ కూడా వచ్చి చూసుకొని, మన స్టేట్లో ప్లానటేరియం ఎక్కడ లేవండి, ఒక హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఎక్కడ లేదు. సైన్స్ మ్యూజియం కింద కూడా పెట్టే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇన్కమ్ కూడా బాగా జనరేట్. అండ్ మనకి అంటే మేజర్లీ సార్ ఎంత ఇన్వెస్ట్మెంట్కి ఫుట్ఫాల్ కంటే కూడా 10 మంది వచ్చినా ఒక ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. ఫుట్ఫాల్ అంటే మనం అందుకని ఒకసారి మీరు అన్నీ ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి, అంటే నా ఉద్దేశం ఏముందంటే ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుడు 453 కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం చేయాలని ప్రయత్నం చేస్తాడు.